టంచనగా ఇంటికి పెన్షన్ మాట ఇచ్చా నెరవేర్చా పేదల జీవితాల్లో వెలుగును నింపడమే నిజమైన సంక్షేమం. కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, జీవన ప్రమాణాలు పెంచడమే నా లక్ష్యం. మేం పెత్తందారులం కాము, ప్రజా సేవకులుగానే ఉంటాం. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటాం. మీ జీవితాలు మారుస్తాం. మళ్ళీ 1995 నాటి సీఎం బాబును చూస్తారు. చిత్తుగా ఓడిన వైసీపీ బుద్ధి మారలేదు, ఇంకా ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటున్నది. టంచనగా ఇంటికి పెన్షన్ వచ్చిందని చెప్పి ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. ఎస్, టంచనగా పెన్షన్ వచ్చింది జూలై 1 రోజు. ఈ టంచనగా ఇంటికి పెన్షన్ పంపే కార్యక్రమాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థ టంచనగా ప్రతి తారీఖు ఉదయం 6 గంటలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండి. ఇది కొత్తగా ఇయ్యాల టంచనగా వచ్చింది కాదు. వచ్చింది అలా మార్పు ఏంటంటే ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. ఆ పెంచిన దాన్ని 3 నెలలకు కలిపి 7000 రూపాయలు ఇచ్చారు. ఆ 7000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కావాలి కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడక పంపిణీ చేశారు. ఇది మొత్తానికి టంచనగా ఇంటికి పెన్షన్ కొత్తదేం కాదు. కానీ దీంట్లో కొత్తదనం ఏమొచ్చిందంటే పార్టీల కండవాలుగా పోను పార్టీ నాయకులుగా టంచనగా ఇచ్చారు. ఇది ఒక పండగ వాతావరణం అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. పేదల బతుకుల్లో పేదల కుటుంబాల్లో సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పి మేం పెత్తందారులం కాదు అని ఒక మాట చెప్పిండు. మేం పెత్తందారులం కాము, ప్రజాసేవకులుగానే ఉంటాం. వాస్తవం ఇది, ప్రజాసేవకులుగానే ఉండాలి. రాజకీయ పార్టీ నాయకులు అంటే ప్రజాసేవకులుగానే ఉండాలి. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు, దాదాపు 10-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిండు. ఒక పేదల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గంజి తాగిన పరిస్థితి కానీ టీ తాగిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారికి ఇప్పుడు ఆయన పెత్తందారితనాన్ని ఆ చొక్కాని ఇడిచి పక్కన పెట్టి ఇప్పుడు పేదల బడుగులు బలహీన వర్గాల కోసం వెళ్తున్నా అని చెప్పిండు. దీని అంతటికీ పునాది 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈ టంచనగా ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే విధానం, పేదలకి ప్రభుత్వానికి మధ్యలో ఎట్లాంటి పెత్తందారులు ఎట్లాంటి పార్టీ నాయకులు సంబంధం లేకుండా ప్రతి ఇంటికి పార్టీతో సంబంధం లేకుండా కులమో మతమో ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నాంది పలికిండు. దాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో కొత్త సంతోషకరమైన వార్త ఏంటంటే ఆయన గతంలో ఎప్పుడు ఇట్లా ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయలే. ఇవాళ పెన్షన్ ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి పంపిణీ చేసిండు అనేది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాది అంత బలంగా ఉంది అనేది ఇలా 66 లక్షల మంది పెన్షనర్లు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మా ఇళ్ళకి రాలేదు, ముఖ్యమంత్రి హోదాలో మా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడానికి నాంది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చూపిన మార్గదర్శకం, ఆయన వేసిన బాటలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుస్తాడు అని చెప్పి ఈ ఏదైతే పెన్షనర్స్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు పేదలతోని మమేకం అవటం, పేదలతోని భావోద్వేగమైన కనెక్టివిటీ, ఏదైతే ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది వాళ్ళకి, ఆప్యాయత, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆ కోణంలో వెళ్ళాలని చూస్తుండు. ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజలతో మెప్పు పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్నా. అది ఎంతవరకు సఫలమైందో మొత్తానికైతే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదిలో ఆ పునాదిని కంటిన్యూ చేసే కార్యక్రమానికి అయితే నిన్న శ్రీకారం చుట్టిండు. దానికే పొద్దున్నే పేదింటికి వేకువజామునే పెనుమాక్కు పెన్షన్ డబ్బులు స్వయంగా చేతికి అందించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకటి వార్త ఇచ్చారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చరిత్ర సృష్టించి 151 స్థానాలతో 2019లో గెలిచిన తర్వాత ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యవర్తులు, బ్రోకర్లు, పెత్తందారులు ఉండకుండా ఆయన డైరెక్ట్గా పెన్షన్ వాళ్ళ ఇళ్ళకి పంపిణీ చేసే ఒక అద్భుతమైన సిస్టాన్ని, అద్భుతమైన వ్యవస్థని, అద్భుతమైన పథకాన్ని క్రియేట్ చేసిండు, సృష్టించిండు. ఆ సృష్టిలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి 45 సంవత్సరాల రాజకీయ జీవితం, రాజకీయ ఎక్స్పీరియన్సు, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా పేదల ఇంటి గడప దొక్కనే వ్యక్తి ఇలా వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిండంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనము, పని యొక్క ఫలితమే అని చెప్పి అలా 66 లక్షల మంది పెన్షనర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని పేదల గడప దగ్గరకు తీసుకుపోగలిగేండు అనేది ఒక మార్పుకు నాంది.